హై 20 రూపాయలు నేను అప్పచ్చిన దండగా ఉంచవచ్చు. మా ఎన్నాడు పెట్టుకుని అసలు డబ్బులు మళ్ళీ బావచ్చులే అప్పచ్చికి దాచి పెట్టేస్తా. ఇక్కడ ఎప్పుడు దీంట్లో 20 రూపాయలు వేసినా ఎవరిని అడుగుతున్నావా? నిన్నే అడుగుతున్నా. బులొచ్చుగా దీంట్లో 20 రూపాయలు పెట్టినాను లేదా? 20 రూపాయలు అడిగిపోతా చూడు మా అన్నే ఉంటదా? లేదు కదా మీరా చెప్తే ఏంట్రా మీరా? కాదు మేడ రచ్చా ఇది పెద్ద రచ్చుది మామా. 20 రూపాయలు అని పెట్టినాను రా. ఎవరు ఇచ్చుకున్నా రూపాయలు లేదురా. ఆడ పెట్టిన డబ్బులు ఆడకపోతుందిరా మీకు కనిపించుకుంటా కాదురా. ఆడ పెట్టిన 20 రూపాయలు కనిపించలేదంటే ఆమె పెద్ద బాధ మళ్ళీ ఏం చేసేదా? రే చెప్పండి రా డబ్బులా. మా మామని చూసి ఆరేస్తున్నావేందే? అసలు ఏమనుకుంటున్నాను మా మామ గురించి మీద? మా మామ నిజాయితీ పరుడు. ఏం మామా ఈ మాత్రం మాట్లాడుతున్నారు ఇలా? అదే నాకు అర్థం కావట్లేదు తల్లి. 20 రూపాయల గురించి ఎంత రచ్చ చేస్తున్నారు చూడా. రే 20 రూపాయలు కనిపించట్లేదు కదా మీ జోబీలు చూపించండి రా. చూసుకో చూసుకో నువ్వు చూపురా. చూడు మా మామ చూపిలా లేదు నీ చూపిలా చూపిస్తా ఉండు. నిజాయితీ లేదు నా బట్ట. నీ గురించి ఎంత గొప్పగా చెప్పాను రా. 20 రూపాయలు ఎత్తుకున్నారని సిగ్గులానిక దొంగ నా బట్ట. ఇలాంటి కొడుకున్నవే బులషకో. ఏంది మా ఇదంతా? నా జోబులోకి 20 రూపాయలు ఎట్టొచ్చిందో కూడా తెలీదా? తెలియకుండానే జోబీలో పోయిందా? కథలు పడుతున్నావురా? అమ్మమ్మ ఆ డబ్బులు తీసింది బొడ్డదే. పోయి అవతిట్లో డబ్బులు ఎత్తుకోనా తోలుసుకోట్లో పెట్టేసింది. మళ్ళీ రచ్చ జరిగేటప్పుడే మా జోబులు పెట్టేసింది బొడద. ఓసే నువ్వు ఎత్తుకొని నా కొడుకుని దొంగం చేస్తావంటే మాట్లాడుతున్నావా? నన్ను ఎన్ని మాట్లాడినావే నువ్వు? నన్న ఉండు నా చేతిలో అయిపోయినా.